ఓం శ్రీ సాయిరామ్. మాధవీలత గారు, డాక్టర్ భాస్కర్ రాజు గారు వీరి చర్చల్లో వచ్చిన మరొక పాయింట్ ఏమిటి అంటే, బాబా గారి దగ్గర హిందూ దేవతలను పెడుతూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. దానివల్లనే వారు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు అని ఒక పదం వాడారు. అంటే సాయి భక్తులు ఏదో కష్టాలు పడుతున్నారు అని. ఎక్కడ ఏ సాయి భక్తులన్నా వచ్చి బాబా గారిని నమ్ముకోవడం వల్ల నేను ఈ కష్టాలకు గురయ్యాను అని వీడియోలు ఏమైనా చేశారా? పేపర్లో ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చారా? అలా అని ఇతర దేవతలను ఆరాధన చేసే వాళ్ళ కష్టాలు లేవా, బాధలు లేవా? స్వయంగా రామదాసు గారే చాలా కష్టాలు పడ్డారు పాపం. శ్రీరాముడికి మందిరం కట్టించినందుకు ఆయన జైల్లో పడి చిత్రహింసలు అనుభవించాడు. అలాగని అది రాముడు తప్పందామా? రావుడిని పూజించడం వల్ల ఆయన కష్టాలు వచ్చాయన్నావా? నిజానికి రావుడిని పూజించడం వల్ల రాముడికి మందిరం కట్టడం వల్లే వచ్చాయి. అలాగని రాముడు తప్పందామా? కాబట్టి మనం అనుభవించే కష్టాలకు కర్మలు కారణం, బాబానో రాముడో కాదు కదా. ఈ మాత్రం సనాతన ధర్మం సిద్ధాంతం తెలియకుండా మీరు సనాతన ధర్మం తరపున ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మనిషి అనుభవించే సుఖదుఖాలు అతను చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటాయి, పాపపుణ్యాల కర్మల మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఆరాధించే దైవాల మీద ఆధారపడి కాదు. ఓకే, కాబట్టి అసలు సనాతన ధర్మం గురించి ఏమీ తెలుసుకోకుండానే మీరు సనాతన ధర్మాన్ని ప్రతినిధులుగా కూర్చొని మాట్లాడిస్తున్నారు. అది సమస్య. మా షిరిడీలో మూలస్థానంలో, బాబాగారి మూలస్థానంలో శ్రీరామనవమి వస్తే బాబాగారికి పీఠం మీద సీతారాముల పటం పెడతారు, చక్కగా శ్రీరామనవమి జరిపిస్తారు. శివరాత్రి వస్తే శివుడి ఫోటో పెడతారు, శివరాత్రి ఉత్సవాలు జరిపిస్తారు. ప్రతి హిందూ దైవానికి సంబంధించినటువంటి పర్వదినాన్ని అక్కడ ఇలాగే జరుపుకుంటారు. అలాగే మిగతా మందిరాల్లో కూడా జరుపుకుంటారు. అందుకనే బాబాగారి మందిరాలు వెలిగిపోతూ ఉన్నాయి. కోట్లతో మందిరాలు నిర్మించబడుతున్నాయి, బాబాగారి మందిరాలు వెలిగిపోతున్నాయి. వెండి సింహాసనాలు, బంగారు కిరీటాలు, బంగారు నగలు, బంగారు పాదాలు. మొన్న ఈ మధ్య స్వర్ణ మందిరం చూసి వచ్చాను మా అమలాపురంలో, మా సాయిరాం గారి మందిరం. బాబా పాదాలు కూడా బంగారమే, బాబా చెవులు కూడా బంగారమే, ఒళ్ళంతా బంగారమే. కాబట్టి బాబాగారి భక్తులు బాబాగారి మందిరాలకి ఏమి ఇబ్బంది లేదండి. ఎవరన్నా ఒకరిద్దరు బాబా భక్తులుగా ఉండి కూడా కష్టాలు పడుతున్నా కానీ వారికి ఏమి ఇబ్బంది లేదు. బాబాగారి అనుగ్రహం వల్ల, బాబాగారి దయ వల్ల, బాబాగారి ఇచ్చిన జ్ఞానం వల్ల వాళ్ళు కూడా ధైర్యంగానే నిలబడతారు తప్ప ఎవరు కూడా పడిపోరు, బాబాని విడిచిపెట్టరు. విడిచిపెడితే వాళ్ళ ఇష్టం, తప్పేం లేదు. కానీ మన కర్మలకి, మన బాధలకు, మన కష్టాలకు బాబాగారు కారణం కాదు, మన కర్మలే. మనం చేసిన పూర్వజన్మ కర్మల ఫలితమే ఈరోజు కష్టాల రూపంలో వస్తాయి, సుఖాల రూపంలో వస్తాయి. ఓకే, కాబట్టి ఇది కూడా మీరు గ్రహించాలి. మొన్ననేనండి గురు పౌర్ణమికి షిరిడీలో 6 లక్షల మంది ఒక గురు పౌర్ణమికి దర్శనానికి వచ్చారు. ఇంకే గురువు దగ్గరికన్నా వెళ్ళారా? కనీసం 1000 మంది అయినా వెళ్ళారా? ఆయనకు 6 లక్షల మంది వచ్చారు, 1000 మంది అయినా వెళ్ళారా? ఆ 3 రోజుల ఆదాయం 28 కోట్ల రూపాయలు వచ్చాయి, దక్షిణ రూపంలో, హుండీ ఆదాయం రూపంలో. ఇంకే గురువు కన్నా 1000 రూపాయలను వచ్చాయా? కాబట్టి బాబాగారి గుళ్ళల్లో ఇతర దేవతలను పెట్టడం వల్ల మందిరాలు వెలిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ అలా అంటే మీరు అదేదే మా దేవతలను పెట్టుకొని మీరు అలా మందిరాలు వెలిగిపోయేలా చేస్తున్నారని మళ్ళీ అటు వస్తారు. ఇంతకుముందేమో కష్టాలు పడుతున్నారన్నారు బాబాగారి మందిరాల్లో హిందూ దేవతల విగ్రహాలు పెట్టడం వల్ల, ఇప్పుడేమో మళ్ళీ అటు వస్తారు. ఇప్పుడు బాబాగారి మందిరంలో చిన్న చిన్న హిందూ దేవతల విగ్రహాలు పెట్టడం వల్ల వెలిగిపోతే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నటువంటి హిందూ దేవాలయాలు ఇంకా బాగా వెలిగిపోవాలి కదా. కాబట్టి బాబా మందిరానికి వచ్చేవాళ్ళు బాబా కోసం మాత్రమే వస్తారు. అదే సమయంలో వాళ్ళ ఇష్ట దైవాలు, కులదైవాలు, అనాదిగా ఆదరించబడుతున్న లేదా పూజిస్తున్న దైవాలను కూడా ప్రతిష్ఠించుకొని పూజించుకుంటారు. అది సాయి భక్తుల యొక్క సంస్కారం. హిందూ దేవతల ఆరాధనలు వాళ్ళు వదిలివేసుకోదలుచుకోలేదు కాబట్టి బాబా గారి దగ్గర కూడా వాళ్ళ దేవతల్ని ప్రతిష్ఠించుకొని ఆనందిస్తున్నారు. మీకు అది వేరే యాంగిల్లో కనిపిస్తుంటుంది. ఆడబెట్టిన చిన్న చిన్న విగ్రహాల కోసం హిందువులు వస్తున్నారని. ఎవరినైనా అడగండి బాబా మందిరానికి వెళ్ళే వాళ్ళని, బాబా భక్తుల్ని, ఎక్కడికి వెళ్తున్నారంటే బాబా మందిరానికి వెళ్తున్నాం అంటారు. కానీ ఆ బాబా మందిరంలో ఉన్న ఆంజనేయ స్వామి ఉన్నాడని ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్తున్నాం, లేదా బాబా మందిరంలో ఉన్న ఆంజనేయ స్వామి కోసం వెళ్తున్నాం, బాబా మందిరంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి కోసం వెళ్తున్నాం, బాబా మందిరంలో ఉన్న దత్తాత్రేయ స్వామి కోసం వెళ్తున్నాం అని అనరు. ఎందుకని
ఆ దేవతల కోసం వెళ్ళాలంటే సపరేట్ మందిరాలు మనకు ఉన్నాయి. కాబట్టి బాబా మందిరాలకు వెళ్ళే వాళ్ళందరూ బాబా కోసమే వెళ్తారు. అదే సమయంలో ఇతర దేవతలను కూడా దర్శించుకొని నమస్కరించుకుంటారు. అది మన సనాతన ధర్మంలో సాయి భక్తులు ఆచరించే గొప్ప సంస్కారం. మీరు దాన్ని కూడా పోగొట్టి బాబా భక్తుల్ని ఓన్లీ బాబా భక్తులుగా మార్చాలని చూస్తున్నారు. అంటే హిందూ దేవతారాధనని తీసేయాలని చూస్తున్నారు. అది ఎంతవరకు సనాతన ధర్మమో మీరే ఆలోచించుకోవాలి. ఓకే, ఈ విషయాన్ని కూడా మీరు గమనించి సాయిబాబా గారి మందిరాలలో హిందూ దేవతా విగ్రహాలు పెట్టడం వల్ల సాయిబాబా భక్తులు ఏ ఇబ్బందులు పడలేదు, చక్కగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు. ఇది కూడా గమనించ ప్రార్థన. ఓం సాయిరాం, జై శ్రీరామ్, జై వీరాంజనేయ.